హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి దేవునికి స్తోత్రం కలుగును గాక. వెరీ గుడ్. ప్రభువు నందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, షలోం తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, మీ అందరికీ శుభవార్త. రేపు 13, 14, 15వ తారీఖున ప్రతిరోజు జరిగే విమోచన పండుగల కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. భారముతో కూడినటువంటి పరిచర్య కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మర్చిపోవద్దండి. 13, 14, 15వ తారీఖున ప్రతిరోజు మధ్యాహ్నము సాయంకాలము జరిగే ఈ ప్రార్థనలోనికి ప్రతి ఒక్కరూ సిద్ధపడి మీరందరూ రావాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. మీరు దీర్ఘకాలిక రోగాల చేత బాధపడుతూ ఉన్నట్లయితే, అనారోగ్యాల చేత బాధపడుతున్నట్లయితే, అప్పుల చేత, సంతానము లేక అనేక రకాలుగా కుటుంబంలో కృంగిపోతున్నట్లయితే ఖచ్చితంగా మీరందరూ రండి. దేవుని సన్నిధిలో మనమంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన సమస్యలన్నీ దేవునితో చెప్పుకుందాం. మర్చిపోవద్దు, రేపే సాయంకాలం 6 గంటలకు ప్రారంభం. 13, 14, 15వ తారీఖున జరిగే ఈ మీటింగ్ కోసం మీరు ప్రార్థన చేయండి. తెలియనటువంటి వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ కార్యక్రమాలు చూడాలనుకుంటారో మీ యొక్క ప్రజలకు కూడా, మీ యొక్క బ్రదర్స్ కూడా షేర్ చేసి వారికి కూడా చెప్పండి మీటింగ్ గురించి. అందరిని మీరు కూడా సిద్ధపరిచి తీసుకుని రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మర్చిపోవద్దండి, రేపు, ఎల్లుండి, ఆ మరుసటి రోజున జరిగే ఈ యొక్క విమోచన పండుగ కొరకు అందరూ ప్రార్థన చేసి భారముతో జరిగే పరిచర్య కోసం మీరు కూడా ప్రార్థించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, దేవానికి స్తుతి స్తోత్రాలు. 13, 14, 15వ తారీఖున జరిగే నైనా విమోచన పండుగలు మీ కాపుదల నిమిత్తమునకు సమర్పణ. అనేకులు ఈ యొక్క పండుగలోనికి వచ్చి రక్షణ, స్వస్థ, విడుదల పొందుకొనడానికి కృప చూపించండి. దూర ప్రాంతం నుండి వస్తున్న సేవకులను కూడా దీవించి బలపరచండి. ప్రభా, ఎవరెవరు ఏ సమస్యలను బట్టి వస్తారో, ఏ ఇబ్బందులను బట్టి వస్తూ ఉన్నారో వారందరినీ క్షేమంగా తీసుకుని వచ్చి వారికి కలిగిన ప్రతి బాధలో నుండి, ఇబ్బందుల నుండి విడుదల దయచేసి రక్షించి బలపరిచి స్వస్థపరిచి కృప చూపమని, తోడుగా ఉండమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచు వేడుకొనిచి నాను తండ్రి. హాస్టల్లో పట్టుకున్నావా? యా ఊర్లో? రాయచూరు హాస్టల్లో పట్టుకున్నావా? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరా? నీతో మాట్లాడేది ఎవరు? యేసయ్యేనా? పెట్టుకుంటావు యేసయ్యతో వెళ్తావు. మరి తలనొప్పి తీసుకో, తలనొప్పి తీసుకో, చేతితో తీసుకో, నడునొప్పి తీసుకో. తీసావా? నువ్వు పోయిన తర్వాత ఏమని చెప్పాలి? చెప్పాలి. పోతావు మరి? ఈ చేతులు ఏమున్నాయి? చేతుల్లో ఏమున్నాయి? తీసుకున్నావా? వెళ్ళిపోతావా? నిశ్చిత్వం జరిగించే తోడుగా ఆశీర్వదించే విషయం నిశ్చిత్వం ద్వారా సంపూర్ణంగా కనికరమని చూపించి బలపరిచి భద్రపరిచి దీవించమని ఆశీర్వదించి తోడుగా బాగు చేస్తుంది. ఏం పేరు? చూసుకో, ఏముంది నీకు? ఏముండేది ఇంకా? ఇప్పుడు చూసుకో, చూసుకో, బాగా ఎట్లా ఒత్తుకో, గట్టి కొట్టుకో. ఉందా? కడుపు ఉందా? పరిగెత్తు ఒకసారి, పరిగెత్తు. స్పిరిట్ ఆఫ్ జీసస్ ఇక్కడ సేమ్ దగ్గర బాగుందా? కూర్చొని లే. నొప్పుందా? కల్లో లేదు. ఎవరు బాగు చేశారు మీకు? ఎవరు బాగు చేశారమ్మా? గట్టిగా చెప్పండి, పడదాం. ఎన్నటికి రాకుండా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు యేసునామములో వేడుకుంటున్నాను. నెక్స్ట్ పట్టుకున్నావా? ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు? పోతావా? తీసుకో, కడుపు నొప్పి. తీసుకున్నావా? యాడుంది కడుపు నొప్పి? చేతిలో ఉందా? వెళ్తావా?
బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకాన్ని ఎవరు పువ్వులు తిన్నా ఏముండేది నీకు? ఇప్పుడు చూసుకో, ఇట్లా ఇంటి ముందు వచ్చినప్పుడు ఉండేదా? చర్చిలో ఉండేనా? ఇప్పుడు ఎవరు బాగా చేశారు నీకే? చెప్పండి. బాగు చేసిన దేవానికి స్తోత్రాలు బలపరిచినందుకు